నమస్కారం డాక్టర్ ఆర్వి సుధా గారు. నమస్కారం అండి. మేడం, లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మీరు చాలా వీడియోలు మాట్లాడుతున్నారు, చాలా విషయాలు చెప్తున్నారు. అదేవిధంగా మీ దగ్గర చాలా మంది వచ్చి నేర్చుకుంటున్నారు, వాళ్ళు అనుకున్న గోల్ సాధిస్తూ ఉన్నారు. అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక వ్యక్తికి, ఒక పర్సన్కి, ఒక కుటుంబానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఇది నిజంగా పనిచేస్తుంది అంటారండి? తప్పక పనిచేస్తుంది. లా అంటే అసలు ఏంటి ఫస్ట్ అది తెలుసుకోవాలి కదా. లా అంటే ఒకళ్ళకి వేరే విధంగా, ఇంకోళ్ళకి వేరే విధంగా పనిచేయదు. అందుకనే లా అన్నాం. అంటే అందరికీ కామన్, అందరికీ ఒకటే, అందరికీ ఒకేలా పనిచేస్తుంది. ప్రొవైడెడ్ ఎవరో ఒకళ్ళు దొంగతనం చేసి, పక్క వాళ్ళ దగ్గర నుంచి దొంగతనం చేసి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వకూడదు లా అంటే అది తప్పు కదా. సో లా అందరికీ ఒకేలా పనిచేస్తుంది అన్నప్పుడు, మనం మంచి థాట్స్ ఉన్నప్పుడు లా ఒకేలా పనిచేస్తుంది. ఇంతే కదా. అంటే ఏంటి, మన పాజిటివ్ థాట్స్ ఉన్నప్పుడు, పాజిటివ్గా మనం వెళ్తున్నప్పుడు, పాజిటివ్ దారిలో మనం నడుస్తున్నప్పుడు, అంటే ఒకరికి మంచి చేస్తాము అని మన ఉద్దేశం ఉన్నప్పుడు అది తప్పక ఫలిస్తుంది. ఒకరికి మంచి చేస్తే మనకు కూడా మంచి జరుగుతుంది అన్నదే లా ఆఫ్ అట్రాక్షన్. అంటే ఏంటి, లైక్ అట్రాక్ట్స్ లైక్ అని చాలా వీడియోస్లో నేను చెప్పాను. అంటే ఏంటి, లైక్ విల్ అట్రాక్ట్ లైక్ ఓన్లీ. అంటే మీరు పాజిటివ్గా ఉంటే పాజిటివ్ అట్రాక్ట్ అవుతుంది, నెగిటివ్గా ఉంటే నెగిటివ్ అట్రాక్ట్ అవుతుంది. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటి, వాళ్ళు పాజిటివ్ థింక్ చేస్తున్నావా, నెగిటివ్ థింక్ చేస్తున్నావా. అంటే ఒకరికి మంచి జరగడం, మంచి అనుకోవడం అనేది డిఫరెంట్ మ్యాటర్. మనకి ఏం కావాలి అనేది కూడా, దాన్ని కూడా పాజిటివ్ వేలోనే థింక్ చేయాలి. అంటే నాకు కావాలి అనడం కూడా తప్పది. ఎందుకు తప్పు? మీ దగ్గర లేదు కనుక మీరు కావాలంటున్నారు. అవును. సో ఎందుకని లా ఆఫ్ అట్రాక్షన్లో ఏం చెప్తామంటే, ఆల్రెడీ మనం ఉన్నట్టు మనం అనుకోవాలి, విజువలైజ్ చేసుకోవాలి. మీరు ఇందాక విజువలైజేషన్ అన్నట్టు విజువలైజ్ చేసినప్పుడు అది మన దగ్గరికి వస్తుంది. ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్ విత్ యూ. అన్ని సంపదలు మీలోనే ఉన్నాయి, అన్ని గుణాలు మీలోనే ఉన్నాయి, అన్నీ మీలోనే ఉన్నాయి. సో దాన్ని జాగృతం చేయాలి. అందరూ ఏంటంటే అందరు పుట్టిన వాళ్ళందరూ ఒకటే, అది జాగృతం చేయాలి. అంటే జాగృతం ఎలా చేస్తాం అంటే గుర్తు చేస్తాం. మనం ఇలా మాట్లాడి, లేకపోతే ఒక గురువుల కింద మనం నేర్చుకున్నప్పుడు, లేకపోతే ఒక సబ్జెక్ట్ నేర్చుకున్నప్పుడు జాగృతం అవుతుందన్నమాట. అది జాగృతం అయినప్పుడే ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది పనిచేయడం. అంటే పనిచేయడం ఎప్పుడు పనిచేస్తుంది, అది మనకి అవగాహనకు వచ్చినప్పుడు మనకి ఎలా కావాలి, ఎలా వెళ్ళాలి, ఎలా తెచ్చుకోవాలి అనేది మనకి తెలుస్తుంది. అప్పుడు ఒక మనిషికి తెలిసినప్పుడు అది వాళ్ళకి, ఆ కుటుంబానికి తప్పక మేలు అనేది జరుగుతుంది. వాళ్ళకి కావాల్సింది వాళ్ళు సాధిస్తారు. అంటే ఏంటి, వాళ్ళకి చాలామందికి చాలా ఆకాంక్షలు ఉంటాయి. ఏమేమిటి ఉంటాయి, మన కెరియర్లో పైకి రావాలి అనుకుందాం కాసేపు, లేకపోతే పిల్లలు పైకి రావాలి, పిల్లలు బాగా చదువుకోవాలి, అండ్ పిల్లలేమో మంచివాళ్ళుగా రావాలి అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డిజైర్ అనేది ఉంటుంది. మనం పుట్టినప్పుడే కొన్ని డిజైర్స్తోనే పుడతాం. అది మనం జాగృతం చేస్తాం బై లా ఆఫ్ అట్రాక్షన్. అంటే ఇట్స్ ఆల్రెడీ వర్కింగ్. అది గుర్తు వస్తుంది మనకి అప్పుడప్పుడు. ఏంటంటే గుర్తు చేస్తూ ఉంటుంది మన ఇంటెలెక్ట్ అనమాట. అవును, ఇది మనకి కావాలి కదా అని. కానీ ఇప్పుడు ఎందుకు ఆ పాత్రలో వెళ్లకుండా పక్కకి వెళ్ళిపోతున్నారు చాలామంది? బికాస్ మనకి కంపారిజన్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళకి కారు ఉంది, నాకు కూడా అదే కారు కావాలి. వాళ్ళకి అంత శాలరీ వస్తుంది, నాకు కూడా శాలరీ కావాలి. అంటే కాంపిటీషన్ ఉండొచ్చు, గుడ్ కాంపిటీషన్ ఉండాలి. అంటే ఏంటి, మనకి వాళ్ళలా మనం అయిపోవాలంటే వాళ్ళ మనం అవ్వలేము కదా. వాళ్ళు వేరు, మనం వేరు. మన థాట్స్ ఎక్కువ కంపారిజన్ అనేది ఉండకూడదు. కాంపిటీషన్ ఉండొచ్చు, హెల్తీ కాంపిటీషన్ ఉండొచ్చు. అంటే ఎక్కడ ఉండాలి, స్టూడెంట్స్ దగ్గర, లేకపోతే మన స్పోర్ట్స్లో, ఈవెన్ ఇన్ దిస్ థింగ్ ఆల్సో వెన్ యూఆర్ డూయింగ్ వర్క్. మనం పనిచేస్తున్నప్పుడు కూడా వాళ్ళకన్నా మనం బాగా పనిచేయాలనుకోవాలి. వాళ్ళలాగా మనం చేయాలి, వాళ్ళకి ఇచ్చినట్టు మనకి ఇవ్వాలి అన్నప్పుడు ఆ బాస్ కూడా ఇవ్వలేడు. ఓకే, అంతే కదా. సో మనకేంటంటే ఒక తరహత అనేది తెచ్చుకోవాలి కదా. ఇప్పుడు స్కూల్లో కూడా నేను ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ అందరికీ చెప్తూ ఉంటాను అనమాట. ఎల్కేజీ నుంచి యూకేజీ వెళ్తాం, సమ్టైమ్స్ ఎల్కేజీ నుంచి ఫస్ట్ స్టాండర్డ్ వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని ఎల్కేజీ నుంచి సెకండ్ స్టాండర్డ్, థర్డ్ స్టాండర్డ్ వెళ్ళరు కదా. లేదు, మన అర్హత తెచ్చుకోవాలి కదా. అంటే మనకి విశ్వం అన్నీ ఇవ్వాలి అన్నప్పుడు మనకు అర్హత ఉండాలి కదా. అర్హత అనేది ఏంటి, ఆ పాజిటివ్ డైరెక్షన్. సో ఇప్పుడు మీరు పాజిటివ్గా థింక్ చేయాలి. లా ఆఫ్ అట్రాక్షన్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పాజిటివ్ థాట్తో ఉంటే, నాట్ ఓన్లీ లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్ ఆల్వేస్ దేర్. ఓకే, మన యూనివర్స్లో మన
పుట్టడమే హ్యూమన్ పుట్టినా కూడా మనం ఏంటంటే మనం అనుకోవాలి మంచిగా ఉండాలి అందరూ అని. మనం నలుగురికి చేసిందే మనకి వస్తుంది, అది అందరికీ తెలిసిన ఒక విషయం. మన పుణ్యమే మనతో వస్తుందని పెద్దలు చెప్తూనే ఉంటారు. పుణ్యం అంటే ఏంటి, వాళ్ళకి మంచి జరగాలి యువతల వాళ్ళకి అని అనుకున్నప్పుడు మనం పుణ్యం సేకరిస్తాం. అయితే ఇక్కడ చాలా మంది వరకు నేను పాజిటివ్గానే థింక్ చేస్తున్నాను అయినా సరే అవ్వట్లేదు, అనుకున్నది అచీవ్ చేయలేకపోతున్నా అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇటువంటి వాళ్ళకి ఏం చెప్తారండి? అంటే వాళ్ళలోనే లోపం ఉందంటాను. అన్నీ మీలోనే ఉన్నాయని నేను ఇందాక చెప్పాను కదా. సో పాజిటివ్ కూడా మీలోనే ఉంది, నెగిటివ్ కూడా మీలోనే ఉంది కదా. సో మరి ఏ విధంగా మీరు ఆలోచిస్తున్నారు, ఏ విధంగా ఆ లా ఆఫ్ అట్రాక్షన్ని మీరు వాడుకుంటున్నారు అనేది దాన్ని బట్టి ఉంటుంది. మీకు రాకపోవడం అనేది లేదు. ఎందుకంటే ఒకటి వచ్చినప్పుడు ఒకళ్ళకి వచ్చినప్పుడు మీకు ఎందుకు రాదు? ఓకే, ఇప్పుడు పాజిటివ్గా థింక్ చేస్తే పాజిటివ్ అవుతుందన్నా నేను. మనకి దారి చూపిస్తుంది యూనివర్స్ కానీ విశ్వం కానీ, మనకి దారి చూపిస్తుంది, ఆపర్చునిటీస్ ఇస్తుంది. మనం తీసుకోవడం బట్టి కదా ఉంటుంది. మనం పాజిటివ్గా థింక్ చేసి ముందుకెళ్తే ఎవరైనా ముందుకెళ్ళినప్పుడు ముందుకు వెళ్ళిపోతారు. ఇదే నువ్వు నెగిటివ్గా థింక్ ఇట్లా ఉంటుందో, ఇలా ఉంటే అలా ఉంటుందో అని ఓవర్ థింకింగ్ అనేది ఉంటుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు చాలామందికి. ఓవర్ థింకింగ్ ఈజ్ ఆల్వేస్ ఒకటి యాంగ్జైటీ మూలన వస్తుంది. సో ఇవన్నీ లేకుండా, మీకు నమ్మకం లేకుండా ఎలా వస్తుంది? లా ఆఫ్ అట్రాక్షన్ వోంట్ వర్క్. నెగటివ్గా అవ్వడం అనేది క్వశ్చనే లేదు. ఎందుకంటే పాజిటివ్గా ఆలోచించినప్పుడు పాజిటివే అవుతుంది. అది లా. అది నేను చెప్పింది కాదు, అందరూ చెప్పింది, మహాత్ములు చెప్పింది ఇదంతా. మనం అది పాటిస్తున్నాం. మనం పాటించడం రాకపోతే ఎట్లాగా? సో పాజిటివ్గా థింక్ చేస్తున్నాను వాళ్ళు అనుకోకూడదు. అనుకోవడం కరెక్టే, నేను పాజిటివ్ అని. వాడు ఎలా థింక్ చేస్తున్నాడు అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. అందుకనే నేను ఎప్పుడు అఫర్మేషన్ కానీ ఒక మంత్రం కానీ ఎందుకు ఇస్తామంటే, వాళ్ళకి కరెక్ట్గా మైండ్కి వెళ్ళేటట్టు, వాళ్ళకి ఆ ఫీలింగ్ వచ్చేటట్టు ఇస్తాం. అందరికీ ఒకే అఫర్మేషన్, అందరికీ ఒకే మంత్రం పనిచేయదు. అందుకనే మనకి ఇన్ని అఫర్మేషన్స్ ఉన్నాయి, ఇన్ని మంత్రాలు ఉన్నాయి. ఎవరికి కావాల్సింది వాళ్ళు వెతుక్కుని దాంట్లో సాధన చేసినప్పుడు ముందుకెళ్తారు. సో దెర్ ఇస్ నథింగ్ లైక్ నెగటివ్ థింకింగ్. కొంతమంది స్పెసిఫిక్గా అంటూ ఉంటారండి, లా ఆఫ్ అట్రాక్షన్ ఇదంతా ఏది పని చేయదు, వర్క్ అవ్వదు అని చెప్పేసి కొంతమంది తీసి పడేస్తూ ఉంటారు. అవును. ఇటువంటి వాళ్ళకి ఒక వర్డ్ చెప్పాలంటే మీరేం చెప్తారండి? థింక్ పాజిటివ్. అంతే కదా. ఇప్పుడు ఎందుకని ఆ థాట్ అనేది వచ్చింది? ఫస్ట్ ఇది లేదు, ఇది వర్క్ అవ్వదు అన్నది ఎందుకు వచ్చింది అసలు? బికాస్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్. ఆల్రెడీ యూఆర్ ఇన్ నెగటివ్ ఫీల్డ్. అంతే కదా. బై థింకింగ్ యూఆర్ ఓన్లీ టెలింగ్ దట్ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. అంటే ఏంటి? అవ్వట్లేదని మీరు ముందే నిర్ణయించుకున్నారు కదా. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ చేసుకోకముందే దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ లా ఆఫ్ చేసుకోవాలని ఏం లేదు. ఇట్ ఈస్ జస్ట్ థాట్ ప్రాసెస్. లా ఆఫ్ అట్రాక్షన్ జస్ట్ పాజిటివ్ థింకింగ్ లోనే ఉండాలి. మోస్ట్ ఆఫ్ ఇట్ పాజిటివ్ థింకింగ్ లో ఉండాలి. అందుకని సనాతన ధర్మంలో ఏం చెప్పారంటే ఒక పద్ధతి ఇచ్చారు. లేవగానే ఒక పూజ చెప్పారు, లేకపోతే సంధ్యావందనం చెప్పారు. బ్రాహ్మణులకు అనుకుందాం కాసేపు. సంధ్యావందనం చెప్పారు, ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఈ టైంకి తినాలి, ఈ టైంకి పడుకోవాలి, మళ్ళీ లేవాలి. ఇలాగ ఒక పద్ధతి చెప్పారు సనాతన ధర్మాలు. అదేంటది? ఒక రిచువల్. ఆ రిచువల్ని బట్టే మనం వెళ్తున్నాం అనమాట. ఆ పాజిటివ్ థింకింగ్కి వెళ్తున్నాం ఆ రిచువల్ని పెట్టి. అలాగే మంత్ర సాధన, అలాగే అఫర్మేషన్ కూడా. అఫర్మేషన్ అనేది నువ్వు ఫస్ట్ చేయగానే అయిపోతుందా? అవ్వదు. అఫర్మేషన్ కంటిన్యూ చేయాలి. ఏదైనా కన్సిస్టెన్సీ. సో ఒక థాట్ని పాజిటివ్ డైరెక్షన్ చేంజ్ చేయడానికి 21 days పడుతుంది. సో హౌ డూ యూ నో యూఆర్ థింకింగ్ పాజిటివ్ ఆర్ నెగటివ్? సో అది మన మీద ఆధారపడి ఉంటుంది. మన బ్రెయిన్లో మనం ఏం థింక్ చేస్తున్నాం అనేది మన మీద ఆధారపడి ఉంటుంది డెఫినెట్గా. సో ఏదైనా సరే లా ఆఫ్ అట్రాక్షన్లో నువ్వు పాజిటివ్ థింక్ చేస్తే ఏదైనా అచీవ్ చేసుకోవచ్చు అండ్ ఖచ్చితంగా సాధించగలం అంటారు. తప్పక. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. చాలామంది వరకు మీ అపాయింట్మెంట్ కోసం చెప్పేసి అడుగుతున్నారు. ఎంతోమంది లా ఆఫ్ అట్రాక్షన్ విజువలైజేషన్ టెక్నిక్స్ నేర్చుకోవాలి, ఎలా మెడిటేషన్ చేసుకుంటే బాగుంటుంది, అనుకున్న గోల్ని అచీవ్ చేయాలి, ఉన్నత స్థాయికి వెళ్ళాలి, అనుకున్న డబ్బు సంపాదించాలనుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. ఇటువంటి వాళ్ళు మీ దగ్గరికి వచ్చి ట్రైన్ అవ్వాలనుకునే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఏ విధంగా వచ్చి అంటారండి? యాక్చువల్గా ఎవరైనా అప్రోచ్ అవ్వచ్చు. ఫస్ట్ అయితే కన్సల్టింగ్కి డైరెక్ట్గా కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు చెప్తారు. అండ్ ఆల్సో ఏంటంటే క్లాసెస్ కావాలంటే అన్ని విషయాలు కూడా ఈ ఫోన్ నెంబర్కి సంప్రదిస్తే వాళ్ళు చెప్తారు. లా ఆఫ్ అట్రాక్షన్లో చాలా ఉన్నాయి అన్నమాట. నాట్ ఓన్లీ మీరు చెప్పినవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. ఎవరికి కావాల్సింది వాళ్ళు, అంటే ఒక్కొక్కళ్ళు ఒక డిజైర్తో వస్తారని చెప్పారు కదా, ఆ డిజైర్ని బట్టి మనమేమో వాళ్ళకి సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 1-to-1 కన్సల్టేషన్ చేస్తాము, ఆన్లైన్ కన్సల్టేషన్స్ ఉంటాయి,
డైరెక్ట్గా కూడా రావచ్చు. ఓకే. సో స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేస్తే అన్ని వివరాలు తెలుస్తాయి అన్నమాట. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.